కోర్టు ఉత్తర్వులను లెక్క చేయని మొండితోక సోదరులు అంటూ ఈనాడులో హెడ్డింగ్ పెట్టి సంతకం చేసేందుకు మంది మార్బలంతో పోలీస్ స్టేషన్కి వచ్చారని చెప్పి రాశారు. అయ్యా, వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉండి ఏదైతే యువజన విభాగాల్లో పనిచేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొండితోక అరుణ్ గారు ఇంకొకళ్ళు. వాళ్ళే మొండితోక సోదరులు. అంటే నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అన్నా తమ్ముళ్ళుగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు, మొండితోక అరుణ్ కుమార్ గారు, ఒకళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఒకళ్ళు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. వాళ్ళ మీద మీరు తప్పుడు కేసు పెట్టారు. పాయింట్ నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడంట ఆయన మీద పూలు చల్లుతున్నప్పుడు ఆ పూల్లో చిన్న రాయి వచ్చి ఎవరికో తగిలిందంట. ఆ పూలు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చేసారా? కాదు కదా, తెచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా పూలు. దాంట్లో ఏదన్నా ఏదన్నా ఒక చిన్న ముక్క రాయి ఏదన్నా వచ్చిందనుకోండి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొండితోక అరుణ్ గారు, మొండితోక జగన్మోహన్ రెడ్డి గారు కారణమని ఒక తప్పుడు కేసు పెట్టారు. ఓకే, ఆ తప్పుడు కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళు నందిగామ పోలీస్ స్టేషన్ లో సంతకం చేయడానికి ఏదైతే వచ్చారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వస్తాయి కదా. ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి, అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇన్ఛార్జ్, అదే విధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటే సహజంగా మీరు అన్నట్టుగా 200-300 మంది ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు వస్తే దాన్ని మంది మాగబలంతో వచ్చారని వార్తలు రాసి తప్పుడు కేసు పెట్టడం ఏంటి? కేసులు పెడితే కొద్దిగా బలంగా పెట్టండి. ఏమన్నా ఈ పిచ్చి కేసులన్నీ పెట్టి ఎందుకు మీ పరువు పోగొట్టుకుంటారు? కేసులు అంట ఏది జనం అందరూ వచ్చారని చెప్పి, మంది మాగబలంతో వచ్చారని చెప్పి, ఏదైతే స్టేషన్ దగ్గరకు వచ్చారని చెప్పి కేసులు పెట్టారంట. అక్కడంటే సాక్షులను ప్రభావితం చేస్తారంట. ఎవరు సాక్షి? ఏంది ప్రభావితం చేసేది? సాక్షి నిబంధనలను ఉల్లంఘిస్తూ బల ప్రదర్శన చేయటం, సాక్షులను ప్రభావితం చేసేలా బెదిరింపులకు దిగటం. నందిగామ పోలీసులు మొండితోక సోదరులతో పాటు 20 మందిపై కేసు నమోదు చేశారు. ఏమైంది? అన్నా ఇంకో కేసుతో పాటు ఇంకో కేసు అయింది. ఈ కేసులకు ఎవడన్నా భయపడతాడా? కేసులకు ఎవడన్నా భయపడతాడా? సో అక్కడంటే వాళ్ళు ప్రెస్తో మాట్లాడకూడదంట. వాళ్ళు ఏమైనా సంఘ విద్రోహ శక్తిలా మాట్లాడకూడదంటానికి. ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు అక్కడ, నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వాళ్ళ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చినప్పుడు మాట్లాడతారు. మీ కేసులకు ఎవడన్నా భయపడి నోరు మూసుకొని వెళ్తారనుకుంటున్నారా? లెక్క చేయలేదంట కోర్టు ఉత్తర్వులు. లెక్క ఏం చెప్పింది కోర్టు? ఎక్కడ మాట్లాడొద్దని ఏమన్నా కోర్టు చెప్పిందా? ఈ వార్తలు, ఈ పనికిమాలిన పత్రికలు ఎలా ఉంటాయి ఈ కూటమి ప్రభుత్వం అంటే, ఆ తంగిరాల సౌమ్యకి ఏమన్నా మైండ్ పని చేయట్లేదేమో. లేదంటే ఇట్లాంటి కేసులు పెట్టి వేధిస్తామంటే మళ్ళీ కేసులు పెడితే మళ్ళీ స్టేషన్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు జనాలు. మళ్ళీ ఇంకో కేసు పెట్టారనుకోండి, మళ్ళీ స్టేషన్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు జనాలు. ఏం చేస్తారు మీరు? సో ఈ కేసులకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు భయపడరు. కానీ మీ వార్తలకి, మీ రాతలకు కూడా ఎవడో భయపడేవాడు లేడన్న విషయం ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది.